వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా భారత్లో పర్యటిస్తున్న ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన మెస్సీకి ఘన స్వాగతం లభించింది. ఇక ఎయిర్పోర్ట్ నుంచి మెస్సీ నేరుగా ఫలక్నామా ప్యాలెస్కు బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ మీట్ అండ్ గ్రేట్ ఫోటో సెక్షన్లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా మెస్సీని దాదాపు 250 మందికి వరకు కూడా కలవనున్నారు. అతిథి కార్యక్రమం అనంతరం నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్నారు. మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. అయితే ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఇక కోల్కతాలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తును పెంచారు. కోల్కతాలోని స్టాల్ లెక్ స్టేడియం నుంచి మెస్సీ తొందరగా వెళ్లిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాటిళ్లు, కుర్చీళ్లు విసిరేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనున్న ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో 3000 మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇక 34 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. ఇక స్టేడియం వద్ద భద్రతను డీజీపీ శివధర్ రెడ్డి పరిశీలించారు.